ఉన్నటువంటి పార్టీని అంటే పథకాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇల్లు రాక, చాలా మందికి పెన్షన్లు రాక, మరి ఇంకా ఇతర అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతుంటే వాటన్నింటినీ గుర్తించి ఆ యొక్క 6 గ్యారంటీలను మీకు అందిస్తామని ఆ రోజు మేము ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని నమ్మి కొన్ని చోట్ల ఓటమి, కొన్ని చోట్ల గెలుపు, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని బూతులలో ఎక్కువ, ఏదొచ్చినా అరువులు పేదవాళ్ళు పార్టీలు రాజకీయాలకు సంబంధం లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా చూసుకొని వారందరికీ కూడా మరి పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకొని మరి 28వ తారీఖు నుంచి ప్రజల వద్దకు ప్రజాపాలన అన్నటువంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి మీకు ఒక 5 పథకాలను ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అప్లికేషన్లో వాటిలలో మీరు దేనికి అర్హత ఉంటే అవి టిక్కు పెట్టుకోవడం, అన్నిటికీ అర్హత ఉన్నా కూడా దాంట్లో ఫిలప్ చేసుకోవచ్చు. ఇల్లు లేదు, పెన్షన్ లేదు, కరెంటు సమస్య, రైతు అయితే రైతు, మరి ఇట్లాంటి పథకాలకు కూడా మిమ్మల్ని మీ యొక్క దరఖాస్తును స్వీకరించడం జరుగుతుంది. గతంలో మనం చూస్తే మరి ఎక్కువ మీ సేవ సెంటర్ల కాడ, జిరాక్స్ సెంటర్ల కాడ పడిగాపులు కాసి మరి ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మనమేం చేసినామంటే మీకు ఇబ్బంది లేకుండా పైనుంచే అప్లికేషన్ ఇచ్చిరు కదమ్మా, మీకు అందరికి ఇచ్చిరా అప్లికేషన్ దరఖాస్తు కాగితాలు, అవి మీకు ఇస్తారు. మీకు ఎవరైనా తెలిసిన పిల్లలు ఉంటే వారితో నింపించుకొని, లేకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మీకు సహకరిస్తారు. తప్పకుండా ఫిలప్ చేసి ఇస్తే అందరికీ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, కరెంటు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ సద్వినియోగం చేసుకోవాలి. రేపు ఎల్లుండి లేదు, మళ్ళీ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకొని వాటన్నింటిని కూడా దరఖాస్తులకు ఎవరెవరు అర్హత ఉంది వాళ్ళ యొక్క వివరాలన్నీ కంప్యూటర్లో ఎక్కించి తర్వాత ఆ పథకాలన్నీ కూడా మీకు మరి ఇళ్ళకి వస్తాయి. కాబట్టి మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, ఏమి ఒత్తిడి లేకుండా చాలా అద్భుతంగా మరి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మంచిగా ఎక్కడికక్కడ కౌంటర్స్ పెట్టుకొని ఇబ్బంది పడకుండా, పెద్ద ఊరికి పెద్ద సంఖ్యలో కౌంటర్లు, చిన్న ఊర్లలో అయితే చిన్నగా వేయడం జరిగింది. మీరందరూ ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవాలని మీరు చూస్తున్నారు. ఈసారి ధాన్యం కూడా గతంలో అనేక సార్లు కట్టింగ్లు ఉండే, ఈసారి మాకు కూడా ఫోన్లు వస్తలేవు, కట్ అవుతుందని మేము కూడా ధర్నా అన్న 10 kgs కటింగ్ ఉండే అప్పుడు, ఇప్పుడు కటింగ్ లేవు. రైతులు కూడా సంతోషంగా ధాన్యం అంతా కూడా అమ్ముకుంటున్నారు, ఇబ్బంది లేదు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆ సమ్మక్క సారలమ్మ దేవుడి దీవెనలతో పాటు మీ అందరి యొక్క సహకారం మా మీద, మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, ఈ యొక్క పనిచేసే మంచి అధికారులకు కూడా మీ అందరూ తోడ్పాటును అందించాలని, ఏమన్నా తప్పులు జరిగినా పత్రికలు కానీ, మీడియా కానీ, లేదా ప్రజలు కానీ, మా అక్కలు కానీ మాకు సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి, తప్పకుండా సరి చేసుకుంటాం. ఉద్యోగులకు కూడా మరి గతంలో చాలా ఇబ్బంది ఉండేది. 15 రోజులకు ఒకసారి నెల రోజులు అంటే ఫస్ట్ పడే జీతం 15 రోజులకు 20 రోజులకు పడేటువంటి అవకాశం ఉండేది. గతంలో 10 ఏళ్ల కింద ఎప్పుడు కూడా 31వ తారీఖు జీతాలు వచ్చేది, లేదా ఫస్ట్కి వచ్చేది. 10 ఏళ్ల నుంచి కొద్ది ఇబ్బంది పడ్డది అయితే వాస్తవం. కానీ ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది రాకుండా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆర్థికంగా. బడ్జెట్ మొత్తం కూడా ఎటో పోయినా కూడా మీకు అందరికీ 5వ తారీఖు లోపు జీతాలు ఇచ్చే విధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను కూడా సర్దుబాటు చేయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా పత్రికా మీడియా సోదరులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు రాక ఇబ్బంది పడ్డారు, స్థలాలు లేక. అలాంటిది కూడా ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తున్నాం. ఇక్కడ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, 317 జీవో కింద చాలా అవస్థ పడుతున్నారు. పుట్టింది అచ్చంపేట అయితే ఆదిలాబాద్ కేసు, ఆదిలాబాద్లో ఉంటే ఖమ్మం లేచి, మన ఊరెక్క కాడ మనో కాడ అంటే పాపం అడ్జస్ట్ కాలేక కుటుంబాలకు దూరమై అనేక మంది మరి మానసికమైనటువంటి జబ్బులతో ఆందోళనతో ఇబ్బంది పడి తల్లిదండ్రులకు దూరమై నౌకరు చేయలేక, నౌకరు ఉన్నదని సంతోషపడాలను, నమ్ముకున్నోళ్ళు కన్నోళ్ళు అందుబాటులో లేక అవస్థలు పడాలి. ఇది కూడా ఆ జీవనం కూడా మేము రద్దు చేయబోతున్నాం.
మీకు అందరికి కూడా మరి మీ మీ సొంత స్థలాల్లో మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కొత్త పిల్లల్ని ఇక్కడ వేసారు మూలిగ ఏరియాలో, వెనకబడ్డ ఏరియాలో. వాళ్ళు రిటైర్డ్ కావాలంటే 30 సంవత్సరాలు అవుతాయి. 30 సంవత్సరాల దాకా మన ఏరియాలో పిల్లలకు నౌకర్లే దొరుకుతారు. గతంలో అట్లాంటి తీసుకొచ్చారు. దాంతో మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ నౌకరిస్తే వాళ్ళ కుటుంబాలతో ఉంటారు. రిటైర్డ్ అయితే అంటే ఇంకో కొంతమందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. అట్లాంటిది కూడా వెసులుబాటు మేము చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మరి రాబోయేటువంటి కాలంలో మాకు ఏ తప్పులు ఒప్పులు ఉన్నా సలహాలు ఇవ్వండి, అన్ని సర్దుబాటు చేసుకుంటున్నాం. మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకొని మంచి పరిపాలన అందించడం కోసం, ప్రజాపాలన అందించడం కోసం అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా అధికారులు సుఖ సంతోషాలతో ఉంటూ ప్రజలందరినీ కూడా సుఖపెడుతూ వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా తుడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఈ యొక్క 6 గ్యారంటీల పథకం ద్వారా ఇల్లు కానీ ఇతరత్ర కానీ ఏమున్నా కూడా వాళ్ళకు చేరువయ్యే విధంగా మనం వారధులుగా అవతలొడ్డుకు యువతలొడ్డుకు మధ్యలో ఎవరు అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.